2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రతాప్ గారు. నమస్కారం శ్రీ గారు. సో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ కంపెనీస్ ఐపీఓకి లిస్ట్ అవుట్ అయిన విషయం మనందరికీ కూడా తెలుసు. అండ్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే లలిత జ్యువెలరీ కంపెనీ ఏదైతే ఉందో ఐపీఓలో అయితే లిస్ట్ అవుట్ అవ్వడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా ఇప్పుడు అప్లై చేయాలా వద్దా, చేస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్న డైలమాలో ఉన్నారు అని చెప్పొచ్చు. సో అలా ఎవరైనా కూడా ఇన్వెస్టర్స్ అప్లై చేయాలా వద్దా అనుకునే వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఏంటి సార్? లలిత జ్యువెలరీస్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే డబ్బులు ఊరికే రావు. ఈ స్టేట్మెంట్ ఎవరిచ్చారు అంటే లలిత జ్యువెలరీస్ ఓనర్ గారు కిరణ్ గారు. సో ఆయన ఎప్పుడూ వాల్యూ ఫర్ మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి మంచి కంపెనీలో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే అవకాశం మనకు వచ్చింది. సో అదే ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. సో ఇది వచ్చేసి డేట్స్ వచ్చేసి 17th to 19th ఆగస్ట్, ఈ 3 డేట్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసుకునే ముందు ఫస్ట్ బిజినెస్ మోడల్ ఏంటో తెలుసుకుందాం. సో లలిత జ్యువెలర్స్ బిజినెస్ మోడల్ ఏంటి అంటే, సో వీళ్ళు జ్యువెలరీ సేల్ చేస్తారు. సో ఎందులో అంటే గోల్డ్, సిల్వర్, డైమండ్, ఈ 3 టైప్ ఆఫ్ జ్యువెలరీ వీళ్ళు సేల్ చేస్తారు. కానీ వీళ్ళకి మేజర్ సేల్ వచ్చేసి గోల్డ్ జరుగుతుంది. అంటే 93% ఆఫ్ రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ గోల్డ్. గోల్డ్ జ్యువెలరీ మాత్రమే మేజర్గా వాళ్ళకి సేల్ చేస్తారు. ఓకే. గోల్డ్ బిజినెస్లో డీమార్ట్ లాంటిది, ఎక్కువ మంది మాస్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇలాంటి జ్యువెలరీ లలిత జ్యువెలరీస్ వచ్చేసి లాస్ట్ ఇయర్లో 25,000 crores రెవెన్యూ జనరేట్ చేసింది. ఓకే. లాస్ట్ 2 years గ్రాఫ్ చూసుకుంటే ఎలా ఉంది సార్ వీళ్ళది? లాస్ట్ 2 years గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ దానికంటే బిజినెస్ మోడల్ గురించి తెలుసుకుందాం అన్నాం కదా. సో వీళ్ళు ఈ 25,000 crores ఎక్కడి నుంచి జనరేట్ చేశారు అంటే ఎన్ని స్టోర్స్ ఉన్నాయో తెలుసుకుందాం ఫస్ట్. వీళ్ళు ఓవరాల్గా 4 states అండ్ 1 union టెరిటరీలో ఉన్నారు. 4 states వచ్చేసి మొత్తం సౌత్ ఇండియన్ స్టేట్సే, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. ఇంకొక యూనియన్ టెరిటరీ వచ్చేసి పుదుచ్చేరి. సో ఈ 5 ప్లేసెస్లో ఉన్నారు. ఓవరాల్గా 51 cities ఉన్నారు. 63 stores ఉన్నాయి వాళ్ళకు. సో అందులో మొత్తం ఓవరాల్గా బిగ్గెస్ట్ స్టోర్ వచ్చేసి విజయవాడలో ఉంది. ఇక్కడ కామెడీ ఏంటి అంటే బిగ్గెస్ట్ స్టోర్ విజయవాడలో ఉంది, కానీ వాళ్ళకి మేజర్ రెవెన్యూ జనరేట్ అయ్యే స్టేట్ వచ్చేసి తమిళనాడు. ఆల్మోస్ట్ 40 to 45% రెవెన్యూ జనరేట్ అవుతుంది అక్కడ నుంచి. సో ఇందాక మీరు అడిగినట్టు లాస్ట్ ప్రీవియస్ 2 yearsలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో లాస్ట్ ఇయర్లో 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేసి 25,000 crores రెవెన్యూ జనరేట్ చేసింది. దానికి ముందు 2 years చూద్దాము. సో దానికి ముందు 2 years అంటే 2023-24 ఫైనాన్షియల్ ఇయర్, 24-25 ఫైనాన్షియల్ ఇయర్. సో 23-24లో ఇది 16,900 crores రెవెన్యూ జనరేట్ చేసింది. 24-25లో కూడా ఇంచుమించు కొద్దిగా అంటే ఒక 5 crores 10 crores రెవెన్యూ ఇంక్రీజ్ అయింది అంతే తప్ప ఇంకెక్కువ ఇంక్రీజ్ అవ్వలేదు. సో ఇంచుమించు అంతే రెవెన్యూ 16,900 crores రెవెన్యూ జనరేట్ చేసింది. అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే లాస్ట్ ఇయర్ గోల్డ్ ప్రైస్ పెరిగింది. సో ఈ గోల్డ్ ప్రైస్ పెరగడమే లలిత జ్యువెలరీ టర్న్ ఓవర్ పెరగడానికి రీజన్ అంటారా? ఎస్, తప్పకుండా. ఎందుకు అంటే సో మీరు గోల్డ్ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి టర్న్ ఓవర్లో మీకు డిఫరెన్స్ మీకు అర్థం కాదు. సో 16,900 crores నుంచి హ్యూజ్ జంప్ వచ్చింది 25,000 crores అంటే చాలా ఎక్కువ అనిపించవచ్చు. అవును. కానీ మనం గోల్డ్ ప్రైస్ ఇంపాక్ట్ ఉందా లేదో తెలుసుకోవాలంటే మనం చూడాల్సింది ఏంటి అంటే ఎంత క్వాంటిటీ గోల్డ్ సేల్ ఇంక్రీజ్ అయిందని. సో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి 25-26 అంటే లేటెస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత గోల్డ్ ఇంక్రీజ్ అయింది క్వాంటిటీ అంటే ఈవెన్ 1% కూడా ఇంక్రీజ్ అవ్వలేదు. లెస్ దాన్ 1% ఇంక్రీజ్ అయింది అంతే. బట్ డిఫరెన్స్ మాత్రం చాలా హ్యూజ్గా కనిపిస్తుంది. డిఫరెన్స్ ఓన్లీ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మాత్రమే డిఫరెన్స్ వచ్చింది. సో ఇదే గ్రోత్ మనం ఫ్యూచర్లో చూస్తామా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. ఈ 25,000 crores రెవెన్యూకి వీళ్ళు ప్రాఫిట్ జనరేట్ చేసింది వచ్చేసి మోర్ దాన్ 1,000 crores. సో వీళ్ళ కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే ఇది బెటర్ మార్జినే జనరేట్ చేసింది. వీళ్ళ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు దానికి వచ్చిన రిటర్న్ కంపేర్ చేస్తే 40% వచ్చింది. వీళ్ళకి మోర్ దాన్ 40% రిటర్న్ జనరేట్ అయింది ఓన్లీ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇది మంచి విషయం. సో ఇందాక మీరు అడిగినట్టు చెక్ లిస్ట్ ఏంటి అని, ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చూసి ఇన్వెస్ట్ చేయాలి. సో అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి హిస్టారికల్ ఫిగర్స్. సో హిస్టారికల్ ఫిగర్స్ చూసుకోవడం మెయిన్ అంటారా సార్? లేదు ఈ కంపెనీ మంచిదా కాదా అని మనం ఎలా డిసైడ్ అవ్వచ్చు? దానికి ఏమైనా పారామీటర్స్ ఉంటాయా చెక్ చేసుకోవడానికి? సో ఇంకొక పారామీటర్ వచ్చేసి ఏంటి అంటే పిఈ రేషియో. సో వీళ్ళకి ఆల్రెడీ కాంపిటీటర్స్ ఎవరైనా ఉంటే ఆల్రెడీ లిస్టెడ్ కాంపిటీటర్స్, ఇప్పుడు లలిత జ్యువెలర్స్కి వచ్చేసి లిస్టెడ్ కాంపిటీటర్ వచ్చేసి కళ్యాణ్ జ్యువెలర్స్. సో ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ పిఈ రేషియో చెక్ చేసుకుంటే అరౌండ్ 40 to 45 ఉంది. అంటే పిఈ రేషియో అంటే ఏంటి అంటే ప్రైస్ టు అంటే మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై అర్నింగ్ పర్ షేర్. అంటే వాళ్ళ ప్రాఫిట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే అర్నింగ్ పర్ షేర్ వస్తుంది. సో దీన్ని యూస్ చేసుకొని పిఈ రేషియో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది మన కళ్యాణ్ జ్యువెలర్స్కి వచ్చేసి అరౌండ్ 40 to 45 ఉంది. అదే లలిత జ్యువెలర్స్కి వచ్చేసి అరౌండ్ 10 ఉంది. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి లెస్ దాన్ 10 ఉంది అంటే డెఫినెట్గా మనకు మంచి కంపెనీ అని. ఇంకోటి థర్డ్ థింగ్ ఏంటి అంటే మనం ఏదైతే ఫండ్స్ ఐపీఓలో వాళ్ళు రేస్ చేస్తున్నారో ఆ డబ్బుల్ని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు
ఆర్హెచ్పిలో సబ్మిట్ చేస్తారు. ఇక్కడ లలిత జ్యువెలర్స్ వచ్చేసి ఈ 1700 crores ఐపీఓలో రేస్ చేస్తున్నారు. ఈ 1700 crores-లో 500 crores కిరణ్ గారికి వెళ్తాయి. రీజన్ ఏంటి అంటే ఆయన దగ్గర ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉన్నాయి, ఆ షేర్స్ని ఆయన సేల్ చేస్తారు. సో 500 crores డైరెక్ట్గా కిరణ్ గారి పాకెట్లోకి వెళ్తాయి, కంపెనీలోకి రావు. మరి రిమైనింగ్ 1200 crores వచ్చేసి కంపెనీలోకి వెళ్తాయి. మరి ఈ 1200 crores తీసుకొని కంపెనీ ఏం చేస్తుందో మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే తీసుకొని అలానే ఉంచేసుకుంటే కంపెనీ గ్రో అవ్వదు కదా. సో కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ కోసం ఏం చేస్తుంది ఈ 1200 crores తీసుకొని అంటే, ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ 1200 crores-లో 1000 crores వచ్చేసి ఒక 10 stores ఓపెన్ చేస్తారు. ఈచ్ స్టోర్కి అప్రాక్సిమేట్లీ 100 crores బడ్జెట్ పెట్టుకొని చేసుకుంటున్నారు. వీళ్ళకి మేజర్గా ఎందుకు కాస్ట్ అవుతుంది 100 crores అంటే పర్ స్టోర్కి అంటే, వీళ్ళకి ఇన్వెంటరీ ఉంటుంది కదా, ప్రతి స్టోర్లో షోరూంలో హ్యూజ్ స్టాక్ పెట్టుకోవాలి కదా. సో డిస్ప్లే కోసం మొత్తం వీళ్ళ దగ్గర స్టాక్ కూడా ఉంటుంది కదా. ఈ ఇన్వెంటరీకి పర్ స్టోర్కి ఆన్ యావరేజ్ 100 crores పెట్టుకుంటున్నారు వీళ్ళు. సో 10 stores ఓపెన్ చేస్తారు. సో నెక్స్ట్ రిమైనింగ్ 200 crores వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కోసం వాళ్ళు యూస్ చేసుకుంటారు. సో ఇది చాలా అంటే వీళ్ళు తీసుకున్న ప్రతి డబ్బు ఎందుకు యూస్ చేసుకుంటారో వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. సో ఓన్లీ 500 crores మాత్రమే పక్కకి వెళ్తున్నాయి, మిగిలిన 1200 crores మాత్రం కంపెనీలోనే ఉంటున్నాయి. అండ్ యావరేజ్గా ఎవరైనా కూడా ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎంత పెట్టుబడి పెట్టొచ్చు మనము? ఐపీఓలో వచ్చేసి యూజువల్గా రీటైల్ ఇన్వెస్టర్స్ మినిమం వచ్చేసి 15,000 ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, అప్ టు 2 lakhs వరకు. అంటే 15,000 అనేది 1 lot అనుకుంటే, సో అరౌండ్ 13 lots మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అంటే 13 lots ఒకరి పేరు మీద ఇన్వెస్ట్ చేయడం కంటే, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క లాట్ ఇన్వెస్ట్ చేస్తే అలాట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దాంట్లో కూడా అడ్వాంటేజ్, రిస్క్ ఫ్యాక్టర్స్ రెండు ఉంటాయి కాబట్టి మేజర్గా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏమున్నాయి సార్ ఇందులో? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు లలిత జ్యువెలర్స్ మేజర్ బిజినెస్ 93% గోల్డ్ బిజినెస్. సో గోల్డ్ రేట్ ఏదైనా ఫ్లక్చుయేట్ అయితే, ఇంక్రీజ్ అయితే, లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్నట్టు లాస్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అవునవును. కానీ డిక్రీజ్ అయితే యూజువల్గా చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే హెడ్జింగ్ చేస్తాయి. అంటే ఈ రిస్క్ ఇన్సూరెన్స్ లాంటిది అది. ఓకే, ఈ రిస్క్ని అవాయిడ్ చేయడానికి, ఈ మిటిగేట్ చేయడానికి హెడ్జింగ్ చేస్తాయి. కానీ లలిత జ్యువెలరీస్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు వాళ్ళ హెడ్జింగ్ అయితే ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి. ఇదొక రిస్క్ థింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, సో కీమెన్ రిస్క్ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో చాలా మేజర్ వన్ మ్యాన్ షో లాగా ఉంటుంది. ఇప్పుడు లలిత జ్యువెలరీస్ చూసుకుంటే మనకు అందరికి గుర్తొచ్చేది కిరణ్ గారు. అలాంటిది కిరణ్ గారికి ఏమైనా జరిగితే సో కంపెనీ గ్రోత్ అనేది క్వశ్చన్ మార్క్. ఇది మేజర్. ఇంకొకటి సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్. ఈ 2 మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ దీన్ని చూసుకొని మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇప్పటివరకు మనం లలిత జ్యువెలరీస్ ఐపీఓ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇదంతా కంప్లీట్గా ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమే. సో ఇక్కడ మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్నది మీరు కంప్లీట్గా మీ పర్సనల్ చాయిస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.